ద లయన్ అండ్ ద హేర్. ద లయన్ అంటే సింహము, ద హేర్ అంటే కుందేలు. పేజ్ నెంబర్ 1. వన్స్ ఏ లయన్ కిల్డ్ మెనీ అనిమల్స్ ఎవ్రీ డే బట్ ఏట్ ఓన్లీ వన్. అంటే ఒకసారి ఏమైందంటే ఏ లయన్ కిల్డ్ మెనీ అనిమల్స్ అంటే ఈ లయన్ అని చాలా ప్రాణుల్ని, అనిమల్స్ అంటే ప్రాణుల్ని చంపేసేదంట. ఎవ్రీడే ప్రతిరోజు చాలా చాలా ప్రాణుల్ని చంపేసి ఒక్కదాన్ని తినేదంట. బట్ ఏట్ ఓన్లీ వన్ అంటే ఏట్ అంటే తినడం, ఓన్లీ వన్. ద అన్హ్యాపీ అనిమల్స్ సెడ్ టు హిమ్, యువర్ హైనెస్ ప్లీజ్ స్టాప్ హంటింగ్. అంటే యువర్ హైనెస్ అంటే మహారాజా, ప్లీజ్ స్టాప్ హంటింగ్, వేటాడేది స్టాప్ చెయ్యి, నిలుపు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నారు, వీ విల్ సెండ్ యూ అన్ అనిమల్ ఎవ్రీ డే. అంటే వీ విల్ సెండ్ యూ అన్ అనిమల్ ఎవ్రీ డే అంటే నువ్వు ఇట్లా చంపకు, డైలీ వేటాడకు. వీ విల్ సెండ్ యూ అన్ అనిమల్ ఎవ్రీ డే అంటే మేము నీకు ప్రతిరోజు ఒక ప్రాణిని పంపిస్తాము తినడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్. ద లయన్ అగ్రీడ్ హ్యాపీలీ. ద లయన్ అగ్రీడ్ అంటే ఒప్పుకుంది, సంతోషంగా ఒప్పుకొనింది. సో నెక్స్ట్ పేజ్. సో వన్ అనిమల్ వాజ్ సెంట్ టు హిమ్ ఫార్ హిజ్ మీల్ ఎవ్రీ డే. సో ఈ ఒప్పందం అయిన తర్వాత ప్రతిరోజు ఒక ప్రాణిని, అనిమల్ని పంపేవారంట. నెక్స్ట్ పేజ్. వన్ డే ఇట్ వాజ్ ఏ హేర్స్ టర్న్ టు గో టు ద లయన్. అంటే ఒకరోజు ఒక కుందేలుది, ఆ రోజు కుందేలు పోవాలి, ఆహారం సింహానికి పోవాల. ఈ వాక్డ్ స్లోలీ అండ్ రీచ్డ్ ద లయన్ లేట్. అంటే ఈ వాక్డ్ అంటే తను నడుచుకొని నిదానంగా పోయినంట సింహం దగ్గర. నెక్స్ట్ పేజ్. ద లయన్ వాజ్ యాంగ్రీ. ఈ ఆస్క్డ్ ద హేర్ వై హీ వాజ్ సో లేట్. సింహానికి తను కుందేలు లేటుగా వచ్చిన దానికి కోపం వచ్చింది. సో అడుగునంట, ఎందుకు ఇంత లేటుగా వచ్చినావు అని. అప్పుడు కుందేలు చెప్పింది, ద హేర్ సెడ్ దట్ అనదర్ లయన్ had stopped him on the way. కుందేలు చెప్పిందంట, ఇంకొక సింహము నన్ను నిలిపింది, స్టాప్ చేసింది వచ్చేటప్పుడు అని. ఐ ఎస్కేప్డ్ విత్ గ్రేట్ డిఫికల్టీ ఈ యాడెడ్. కుందేలు చెప్తుంది, నేను ఎంతో కష్టపడి తప్పించుకున్నాను అని. తర్వాత సింహం చెప్పింది, షో మీ దట్ లయన్, ఐ విల్ హ్యావ్ హిమ్ ఫార్ డిన్నర్. ద లయన్ రోడ్. అప్పుడు సింహం చెప్పిందంట, నాకు ఆ లయన్ని, ఆ సింహాన్ని చూపి నేను ఆహారంగా తినేస్తావాన్ని అని. ద హేర్ లెడ్ ద లయన్ టు ఏ బిగ్ వెల్. ద హేర్ అంటే కుందేలు, లెడ్ అంటే తోలుకొని పోయింది ఎక్కడికి, బిగ్ వెల్ అంటే బావి, ఒక బావి తాకి పిలుచుకొని పోయింది. ద లయన్ పీప్డ్ ఇన్ టు ద వెల్ అండ్ సా హిస్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద వాటర్. ద లయన్ పీప్డ్ అంటే తొంగి చూసింది బావిలోకి. అప్పుడు ఒక చిత్రం చూసింది, రిఫ్లెక్షన్ అంటే తనదే ఒక రిఫ్లెక్షన్ చూసింది, బొమ్మ. రిఫ్లెక్షన్ అంటే బొమ్మ. ఇన్ ద వాటర్ నీళ్ళలో తన బొమ్మను చూసింది.
ఈ థాట్ ఇట్ వాజ్ ద అదర్ లయన్. అప్పుడు అనుకుంది సింహము, ఓ అది వేరే ఇంకొక సింహం అని. అట్లా అనుకొని ఈ జంప్డ్ ఇన్ టు ద వెల్ టు కిల్ ఈజ్ ఓన్ రిఫ్లెక్షన్. ఈ జంప్డ్ అంటే ఓ అది వేరే ఒక సింహం అనుకొని అది జంప్ చేసింది, దాన్ని చంపేదానికి జంప్ చేసింది. కానీ ది ఫులిష్ లయన్ డ్రౌండ్, ద అనిమల్స్ లివ్డ్ హ్యాపీలీ. ఒక ఫూలిష్ లయన్ చనిపోయింది, ఇంకా అప్పటి నుంచి ఈ అనిమల్స్ అన్నీ సంతోషంగా ఉన్నాయి. ద మారల్, విజ్డమ్ ఇస్ స్ట్రాంగర్ దెన్ స్ట్రెంగ్త్. బలానికన్నా బుద్ధిశక్తే ఎక్కువ స్ట్రాంగ్ అని కథ మారల్ తాత్పర్యం. ద లయన్ అండ్ ద హేర్. Repeat after me. Once a lion killed. Once a lion killed many animals every day. Many animals every day, but ate only one. But ate only one. Next page. The unhappy animals. The unhappy animals said to him, Your Highness, said to him, Your Highness, please stop hunting. Please stop hunting. Next page. We will send you an we will send you an animal every day. Animal every day. Next page. The lion agreed happily. The lion agreed happily. So one animal was sent to him for his meal every day. Meal every day. Next page. One day
One day it was a hare's turn. Hare's turn. Hare's turn. To go to the lion. To the lion. To the lion. He walked slowly. He walked slowly. He walked slowly. And reached the lion late. The lion was angry. He asked the hare why he was so late. The hare said that another lion had stopped him on the way. Next page. I escaped with great difficulty. He added show me that lion. I will have him for dinner. The lion
The lion roared. 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 Next page. The hare led the lion to a big well. Big well. Big well. The lion peeped into the well and saw his own reflection in the water. Next page. He thought it was the other lion. He jumped into the well. To kill his own reflection. Next page. The foolish lion drowned the animals lived happily. Moral wisdom is
Wisdom is stronger, stronger than strength, than strength.